సెల్ ఫోన్స్ రిపేర్ చేయాలంటే ఈ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? ఎవరైనా మ్యాక్ బుక్లు రిపేర్ చేసే వాళ్ళు ఉంటే రెండో ఆప్షన్ మ్యాక్ బుక్లు క్లిక్ చేసుకోవాలి. ఓకే, మూడో ఆప్షన్ వచ్చేసి పీసీలు, ల్యాప్టాప్, కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ రిపేర్ చేయాలి అంటే మూడోది. నాలుగోది సర్చ్ బార్ ఉంది చూడండి, పీసీలు. ఓకేనా? ఇందులో ఐసీలు కానీ కనెక్టర్స్ కానీ సెర్చ్ చేసుకోవచ్చు. ఆరోది బోర్నియో డేటా వర్క్, ఫోన్లకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఫైల్స్, ఈఎంఎస్సి చేంజింగ్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేశానండి. వరుసగా మన ఆండ్రాయిడ్ మోడల్స్ లో ఏమేమి ఫోన్ ఉన్నాయి, అసలు మన మొబైల్స్ ఏమేమి కంపెనీ అనేది ప్రతి ఒక్కటి కంపెనీ పేరు కనపడుతున్నాడు. శాంసంగ్, ఒప్పో, వివో, రియల్మీ, హెచ్టిసి, ఇన్ఫినిక్స్, మైక్రోమాక్స్, బ్లాక్బెర్రీ, ఐఫోన్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కంపెనీ పేర్లు ఉన్నాయి. ఓకేనా? సపోజ్ నేను వివో ఫోన్ గురించి తెలుసుకోవాలనుకోండి, వివో మీద టిక్ చేస్తాను. షోమీ ఫోన్స్, రెడ్మీ ఫోన్స్ కావాలనుకోండి, ఎంఐ ఫోన్స్ షోమీ మీద. ఒప్పో కావాలనుకోండి ఒప్పో, రియల్మీ కావాలంటే రియల్మీ, నోకియా అయితే నోకియా, వన్ ప్లస్ అయితే వన్ ప్లస్. ఆ మోడల్ మీద క్లిక్ చేస్తే అందులో ఉన్న మోడల్ నెంబర్స్ కనపడతాయి. బ్రాండ్ సెలెక్ట్ చేయగానే శాంసంగ్ సెలెక్ట్ చేసామనుకోండి, శాంసంగ్ లో ఏమేమి మోడల్స్ ఉన్నాయో డీటెయిల్స్ వస్తాయి. ఇది అందరికీ అర్థమైందన్న? బోర్నియో ఓపెన్ చేయగానే ఫస్ట్ మొబైల్ కనెక్షన్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే నాకు మొబైల్ ఫోన్ సొల్యూషన్స్ అని వచ్చింది. ఈ మొబైల్ ఫోన్ సొల్యూషన్స్ లో మొత్తం మోడల్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏదైనా ఒక మోడల్ మీద క్లిక్ చేస్తాను. షోమీ సెలెక్ట్ చేయగానే వరుసగా అందులో ఉన్న మోడల్ నెంబర్లు అన్నీ వచ్చింది. నీకు ఇప్పుడు ఇందులో రెడ్మీ 8A కావాలా, నోట్ 10 కావాలా, 13C కావాలా, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇందులో సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. అందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మనకు వస్తుంది. ఫస్ట్ వచ్చి మనకి బోర్నియో ఓపెన్ చేయగానే బోర్నియోలో మనకు ఒకటి ఉండేది బిట్ మ్యాప్ అని. బిట్ మ్యాప్ అందరికీ అర్థమైంది కదనా? నెక్స్ట్ లేఅవుట్. ఓకే, కాంపోనెంట్లు, ఐసీలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి వాటి డయాగ్రామ్ ఎక్కడ ఏ పార్ట్ ఉందని తీసేది లేఅవుట్. మూడోది సెమాటిక్స్. ఒక ఐసీకి అసలు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఐసీ కింద ఉండే బాల్స్, ఒక్కొక్క బాల్ ఏ కనెక్షన్ ఏంటి అని చెప్పేసి ఈ సెమాటిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. నాలుగోది కాంపొనెంట్. మదర్ బోర్డ్ లో ఐసీలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని మనం చెక్ చేసుకునేది. 2GBA ఎక్కడ ఉంది, WTR ఎక్కడ ఉంది, అసలు వైఫై ఐసీ ఎక్కడ ఉంది, లైటింగ్ ఐసీ ఎక్కడ ఉంది, పవర్ ఐసీ ఎక్కడ ఉంది, ఇవన్నీ తెలుసుకునేది కాంపొనెంట్ అన్నమాట. నెక్స్ట్ డైరెక్ట్ గా హార్డ్వేర్ సొల్యూషన్, లైన్స్ చూసుకొని రిపేర్ చేసుకునేది హార్డ్వేర్ సొల్యూషన్ అన్నమాట. నెక్స్ట్ స్మార్ట్ బోర్డ్ వ్యూ. బిట్ మ్యాప్ లాగానే కాంపోనెంట్ల ఐసీలు కనబడతాయి. ఒక చోట క్లిక్ చేస్తే ఎన్ని చోట్ల కనెక్షన్ ఉందో తెలిసేది స్మార్ట్ బోర్డ్ అన్న. నెక్స్ట్ థర్మల్ రెసిస్టర్స్ ఎక్కడన్నా ఉన్నాయో చూసుకునేది థర్మిస్టర్స్ అన్న. నెక్స్ట్ వోల్టేజ్ ఇన్, వోల్టేజ్ అవుట్. మన బోర్నియోలో ఉన్న ఆప్షన్స్ అన్నాయి.